క్రైస్తల అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి మనం విందాము. ఆ వ్యక్తి పేరు విలియం బూత్. 1865 ఏప్రిల్ 9న అపోమాటోక్స్ కోర్టు గృహంలో గ్రాంట్ను లీ కలిసి తన సైన్యంను అప్పగించి వేసి సుదీర్ఘమైన 4 సంవత్సరాల మరణ మృదంగం మరియు నాశన నాటకమైన సివిల్ వార్నకు చరమగీతం పాడాడు. అయితే అదే సంవత్సరము 36 సంవత్సరాల ఆంగ్ల కుర్రవాడైన విలియం బూత్ సాల్వేషన్ ఆర్మీని స్థాపించి చీకటి శక్తులపై యుద్ధమును ప్రకటించాడు. జనరల్ బూత్ యొక్క అంబుల పొదిలో అత్యంత ప్రధానమైన ఆయుధం ఎడతెగని ప్రార్థనే. దేవుని వాక్య ప్రకటనకు వెళ్ళినప్పుడు ముందుగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో తరచూ గడిపేవాడు. అతడు వెళ్ళిన ప్రతి స్థలములోనూ ప్రజలు ప్రసంగ వేదిక వద్దకు తండోపతండాలుగా తరలి వచ్చేవారు. సభలలో దేవుని ప్రభావం అద్భుతంగా ప్రత్యక్షపరచబడేది. ప్రజలు తరచూ దేవుని సన్నిధి మరియు శక్తి యొక్క ప్రసన్నతతో ఖండించబడేవారు. పాపమునకు బందీలైన వారిని విడిపించుటలో రక్షణ సైన్యం సాధించిన విజయం అసాధారణం. జనరల్ బూత్ యొక్క యుద్ధనాదం ఏమనగా, ఆత్మల కొరకు వెళ్ళండి, అతి నీచుల కొరకు వెళ్ళండి. అతి ఘోరమైన పాపలు రక్షించబడిరి, పాపపు కేంద్రాలు మూయబడినవి, పట్టణములు సంపూర్ణంగా కదిలించబడినవి. బూత్ యొక్క విజయము అతనికి కేవలం సహాయకులనే కాక శత్రువులను కూడా సమకూర్చింది. రక్షణ సైన్యంలో పరిచయం చేసే వారిపై భగభగమండే బొగ్గు, తారు కాలుచున్న భాస్వరము, రాళ్లు వేయడమే కాక వారు వీధుల్లో చావగొట్టబడేవారు. అయితే రక్షణ సైన్యము ఈటి విరోధులను ప్రార్థనతో మరియు చిరునవ్వుతో కూడిన దేవుడు నిన్ను దీవించుగాక అనే ఆశీర్వచనంతో మాత్రమే ఎదుర్కొనేవారు. జనరల్ బూత్ సైతం వీటిని అధికంగా అనుభవించాడు. మాధ్యమిక ప్రాంతంలో సంచరించున్న సందర్భంలో అతని మీద ఉమ్ము వేయబడినప్పుడు అతడు తన సహచరులతో దాన్ని తొలవకండి, అదొక పథకం, మెడల్ అన్నాడు. ఇంగ్లాండ్ మురికివాడల్లో స్వార్థ ప్రకటించినందుకు గాను దాడి చేయబడి ప్రతి రాత్రి రక్తము కారుచున్న గాయములతో బూత్ ఇంటికి వచ్చేవాడు. అట్టి కఠోర పరీక్ష ఎదుర్కొన్నను అతడు తన భార్య హస్తమును తీసుకుని, కేట్, నీతో కలిసి నన్ను ప్రార్థించనివ్వు అనేవాడు. కేథరిన్తో కలిసి ప్రార్థించిన అనంతరం తన మోకాళ్ళ మీద నుండి నూతన ఉత్తేజముతోనూ నిరీక్షణతోనూ లేచేవాడు. కేథరిన్ యొక్క ప్రేరణతో అతడు ధైర్యమును పొందేవాడు. ఆమె అతనితో, మనము అలసిపోయినచో మనము పోవటయే లేకుండాటే మంచిది, మృతమైన సంఘం కంటే మరేదైనా మేలే అని చెప్పి ప్రోత్సహించేది. పరిచర్యలో ఇబ్బందుల మధ్యను బూతులిరువురు శక్తితో కూడిన సంతోషకర కుటుంబాన్ని కట్టుకోగలిగినారు. ఒకసారి ప్రయాణంలో ఉండగా జనరల్ బూత్ యొక్క వాహనం మొరాయించింది. ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకుని అక్కడ పనిలేక ఖాళీగా ఉన్న కార్మికులకు బోధించాడు. అతడు, మీలో కొందరు ఎప్పుడూ ప్రార్థించడం ఎప్పుడో మానివేశారు. కానీ నేను చెప్పేదేమంటే, మీ పిల్లలు మార్పు నందినట్లు మీరు వారి కొరకు ఎందుకు ప్రార్థించకూడదు అని వారితో అన్నాడు. వెంటనే 700 మంది పురుషులు మౌన ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నారు. ఇంకోసారి 2 రక్షణ సైన్యపు సేవకులు క్రొత్త పరిచర్య కొరకై వెళ్ళి చివరికి ఓటమి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అలసిన వారు విసుగుతో ఈ పరీక్షను మూసివేయాలని జనరల్ను కోరారు. అయితే జనరల్ బూత్ వారికి కన్నీటితో ప్రయత్నించండి, టైట్ ఇయర్స్ అనే 2 అక్షరాల టెలిగ్రామ్ పంపించాడు. వారు అతని సూచన పాటించి అద్భుతమైన ఉద్యోగమును అనుభవించారు. విలియం బూత్ యొక్క పరిచర్య కాలంలో అతడు 50 లక్షల మైళ్ళు ప్రయాణించి 60,000 ప్రసంగాలను చేశాడు. ప్రస్తుత దుర్భర నిస్సహాయ పరిస్థితుల్లో దేవుడు నీ మీదే అంత ఆధారపడినట్లుగా పనిచేయి, ప్రయాసపడు, దేవుని మీదే అంత ఆధారపడినట్లుగా ప్రార్థన చేయి అను జనరల్ బూత్ యొక్క సూచనను పాటించుటకు మనకు సహాయం చేయను కాక. ఆమెన్. ఇంతవరకు మనము విలియం బూత్ మిషనరీ గురించి విన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చివాధిపతి, గొప్ప నామమును బట్టి స్తుతించున్నాం తండ్రి. విలియం బూత్ గారు ఆయన తండ్రి, ఆ మిషన్లో ఉన్న భారాన్ని మా హృదయాలను నింపమని, మా దేశాన్ని మీరు రక్షించమని, నాయన టైట్ ఇయర్స్ ద్వారా ఏ రీతిగా పరిచయంలో గొప్పగా వాడబడుచున్నారో దేవా, మా జీవితాల్లో కూడా ప్రభు ప్రార్థించి నాయన తండ్రి కన్నీటితో ప్రార్థించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.